నేను ఈ మధ్య ఒక కొత్త హాబీని అలవాటు చేసుకున్నాను, తెలిసిందా? హాబీయా? అదేంటో గెస్ చేయండి. శంకరో, ఒక రకమైన డాన్సా? ఒక మంకీ షోమేనా? చెప్పు. మీరు కనిపెట్టలేకపోయారు. టాటడాయ్, ఇదిగో చూడండి సమాధానం. నా కొత్త హాబీ ఏంటంటే కుకింగ్. అవును, నేను ఒక మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ ని కాబోతున్నాను. పాటలు పాడగలను, వంట చేయగలను. ఎలా ఉంది? నువ్వు చెప్పింది చాలా అద్భుతంగా ఉంది. నువ్వేమంటావు? సూపర్ జియాన్, నువ్వేం చేసినా అద్భుతంగా ఉంటుందని నాకు బాగా తెలుసు. నాకు తెలుసు నువ్వు ఈ మాటే అంటావని. అందుకే ఈ రోజు మీ అందరికి ఒక డిన్నర్ పార్టీ అరేంజ్ చేయబోతున్నాను. ఈ రోజేనా? ఈ పార్టీకి మీ అందరినీ ఇన్వైట్ చేస్తున్నాను. మీకోసం ఒక స్పెషల్ డిన్నర్ సిద్ధం చేస్తాను. ఓకేనా? తప్పకుండా. ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాను. సాయంత్రం 5 మా ఇంటికి వచ్చేయండి. నేను జియాన్ చేసిన వంటని ఇంతకు ముందే రుచి చూశాను, కానీ మనం ఎప్పుడో హైకింగ్ కి వెళ్ళినప్పుడు కదా. చాలు, మళ్ళీ మళ్ళీ దాన్ని గుర్తు చేయకండి. ఇప్పుడు మనం ఏం చేయాలప్పా? తినకపోతే మన అంత తెలుస్తాడు, తింటే మన పని అయిపోతుంది. సునియో, ఇంతకు మించి ఏమీ చెయ్యలేము. మనకి నచ్చిన వంటకం ఏదైనా చెప్దామా? చెప్పండి. నువ్వు చెప్పింది నిజమే. అప్పుడే మనం తిన్న తిండి త్వరగా అరుగుతుంది. ఇదే నేను చేయబోయే చివరి డిన్నర్. ఏంటి? భోంచేయరా? కానీ నేనెప్పుడో వండేశానే. అమ్మా వద్దమ్మా, నా కడుపు ఫుల్లుగా ఉంది. ఏంటి తమాషాగా ఉందా? మాట్లాడకుండా వచ్చి భోంచేయి. ఆ తర్వాత మళ్ళీ ఆకలేస్తుందంటావు. వద్దు, ఇప్పుడు నేను గనక దీన్ని తిన్నానంటే నా పని అయిపోతుంది. నోబితా! ఏయ్, డోరేమాన్! నేనేం చేశాను? నోబితా, అయినా ఎందుకని అలా మాట్లాడావు చెప్పు. నేను ఆ తిండి తినలేను డోరేమా. అవును, జియాన్ వాళ్ళ ఇంటి వంటకం తినాలి కదా. సూపర్ గవర్నమెంట్ స్పైస్. ఈ స్పైస్ ని యాడ్ చేస్తే భోజనం చాలా రుచికరంగా మారిపోతుంది. అది బాగలేని తిండైనా బాగుంటుందా? అవును, అమ్మ చేసే వంటకం అయినా సరే. ఆగు, నేనేమీ లంచ్ తినబోయేది లేదు డోరేమోన్. చాలా రుచికరమైన వాసన వస్తోంది. ఇదిగో. లేదు, నా వల్ల కాదు. ఇది తిన్న తర్వాత నా కడుపు నిండిపోతే నేనే బాధపడాలి. ఇది చాలా రుచిగా ఉన్నట్టుంది. నేను ఇక ఆగలేను. ఇది చాలా రుచిగా ఉంది. నాకింకా కావాలి. ఏంటి నిజంగానా? అంత రుచిగా ఉందా? ఈ లోకంలోనే మా అమ్మ చాలా మంచిది. చాలా బాగా పనిచేసింది కదా. నాకు ఒక అనుమానం, ఇది జియాన్ వంట మీద పనిచేస్తుందా? సునియో వచ్చేసాడు. అయితే నేను వెళ్ళొస్తాను. జాగ్రత్తగా వెళ్ళిరా. ఎందుకు నువ్వు అలా ఉన్నావు? నన్ను ఒకసారి చేయమని చెప్పాడు. మూకు, పాప మూకు, జియాన్ వండింది తిన్నట్టుంది. ఇదే మన అంతం. అయినా గాని ధైర్యంగా రండి. సరే, తలుపు తీస్తాను. హలో ఫ్రెండ్స్, జియాన్ రెస్టారెంట్ కి మీ అందరికి స్వాగతం. నీ అద్భుతమైన రెస్టారెంట్ కి మమ్మల్ని పిలిచినందుకు చాలా థ్యాంక్స్. అప్పుడే ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నావు? ముందు ఇంకా చాలా ఉంది. మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మీ కడుపులు నింపే బాధ్యత నాది. మా అమ్మా నాన్న ఏదో మీటింగ్ కు వెళ్లారు. ఉన్నది మనం మాత్రమే. నేను త్వరగా వెళ్ళాలి జియాన్. కానీ డిన్నర్ ఇంకా రెడీ అవ్వలేదు. దయచేసి కాసేపు వెయిట్ చెయ్యండి. తనసలు ఎలాంటి వంట చేశాడో తెలియట్లేదే. తలుచుకుంటేనే భయంగా ఉంది.
నువ్వేం బాధపడకు షిజుకా. డోరేమోన్ దగ్గర నుంచి ఒక మంచి వస్తువు తీసుకొచ్చాను. దాని ఏమంటారంటే సూపర్ 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 గవర్నమెంట్ స్పైస్. ఏమైపోయింది? నేను దాని ఇంటి దగ్గరే వదిలేసి అదెలా నోబితా మర్చిపోతావు? నాన్న భరించలేకపోతున్నాను. ఇంతసేపు వెయిట్ చేసినందుకు మీకు థ్యాంక్స్. కుకింగ్ హాబీని మించింది ఏది లేదని తెలుసుకున్నాను. నా స్నేహితులకి వండి పెట్టడం నాకెంతో ఆనందాన్ని ఇస్తుంది. ఆలస్యం ఎందుకు, వడ్డిస్తాను, సిద్ధం కండి. గ్రౌండ్ పోక్, రాడిష్, సాల్టెడ్ ఫిష్ గట్స్, ఇంకా స్ట్రాబెర్రీస్, కొంచెం డ్రైడ్ సార్డిన్స్, పైగా సికాడా షెల్ని కూడా ఇందులో సీక్రెట్ ఇంగ్రీడియంట్ గా యాడ్ చేశాను. ఇన్స్టంట్ కాఫీ కూడా. ఏంటి అన్ని కలిపావా? దీనికి జియాన్ స్టూ అని పేరు పెట్టాను. వేడివేడిగా ఉంది, ఇప్పుడే వడ్డించేస్తాను. బాగా తిని ఆనందించండి. నాకింతే చాలు జియాన్, ప్లీజ్. మొహమాట పడద్దు సునియో, కడుపు నిండా తిను. అలా థ్యాంక్స్. షిజుకా తీసుకో. నోబితా ఇది నీకు. ఆలస్యం ఎందుకు, మొదలు పెట్టండి, తినండి. భోజనానికి చాలా థ్యాంక్స్. అవుందా, మర్చిపోయిందా? మాటలు రావట్లేదు. ఇంతకీ ఇదేమిటి జియాన్? నువ్వే గెలిచావు. ఇది భీమ్జాన్ కేక్. నీకు స్వీట్ అంటే చాలా ఇష్టం కదా, తిను తిను. అదా బాగుందా, అదిరిపోయిందా? బాగుంది, వెరైటీగా ఉంది. నేను వండింది మీకు నచ్చినట్టుగా లేదు, అవునా? నన్నెవరైనా అనవసరంగా పొగిడితే నాకు చెడ్డ కోపం వస్తుంది. కోపడకు జియాన్, మేము నిజమే చెప్తున్నాము. అలా నమ్మకం రాలేదంటే నోబితా చెప్తాడు, విను. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు నోబితా. అదేమిటంటే చాలా బాగుంది. అదిరిపోయింది. చాలా రుచిగా ఉంది. నోబితా, నువ్వే నన్ను బాగా అర్థం చేసుకున్న ఫ్రెండ్వి. నాకు ఇంకా కావాలి. అలాగే వేస్తాను, బాగా తిను. నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్వి, నా బంగారు నోబితా. కడుపు నిండా తిను. ఇది నిజంగానే బాగుందా? డోరేమోన్ సూపర్ గవర్నమెంట్ స్పైస్. ఏంటి నోబితా, దీన్ని వదిలేసి వెళ్ళిపోయావు? నువ్వేనా దాన్ని పైనుంచి పోసావు? చాలా కష్టపడ్డాను. చాలా థ్యాంక్స్. నువ్వు నాకేమీ థ్యాంక్స్ చెప్పక్కర్లేదు నోబితా. సునియో ఏడి? వాడు నిద్రపోతున్నాళ్లే. సరే, ఇంకా కొంచెం తిను, చాలా ఉంది. నాకు ఉంచకపోయినా పర్వాలేదు. నోరు తెరు. నేనే తింటానులే. నీకు నేనే తినిపిస్తాను, అప్పుడే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఉండండి. వద్దు జియాన్. ఓ డోరేమాన్, పోయినేం చేస్తున్నావు? అదే మిమ్మల్ని ఊరికే చూస్తున్నాను. సరే గాని ఇదేంటి? ఇదేం లేదు. నాకు ఇవ్వు, ఇచ్చేయి. నాకు ఇచ్చేస్తావా లేదా? మిమ్మల్ని ఏంటి, మీకేమైంది? అదలా చూస్తున్నారు, ఏంటి విషయం? చూడ్డానికి భలే రుచిగా ఉంది, పర్ఫెక్ట్ గా బ్రౌన్ కలర్ లో ఉంది. భలే చబ్బిగా ఉంది. బాబాయ్, నన్ను వదిలిపెట్టండి. నేను వండింది తినమంటే నన్ను తింటారైతే. దయచేసి వదలండి. చాలా బాగుందని చేసి పెడతాను. బాబాయ్, నన్నే చేయకండి. భలే ఉంది.
రుచిగా ఉంటుంది. నోరూరిపోతోంది. నాకు కూడా కొంచెం కావాలి.